स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। येधाग्नेर्दाहिका शक्तिः रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। नमस्ते विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति वराङ्गतिम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायापतये नमः। श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री 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 జగద్గురు శృంగేరి మహాసన్నిధానం వారి ఆశ్రమ స్వీకార స్వర్ణోత్సవాల్లో భాగంగా మనము ఇక నిర్వహించుకుంటున్న ఆనంద రామాయణ ప్రవచనాల్లో భాగంగా ఈరోజు ఆనంద రామాయణంలోని రాజ్యకాండ 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు 5 సర్గల్ని మనం ఈరోజు ముచ్చటించుకుంటాం. రామచంద్రమూర్తి లవకుశుల జననం తరువాత అనేక మహత్కార్యాలు చేసి సుదీర్ఘమైనటువంటి 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసినటువంటి ఉదంత స్వామివారి యొక్క రాజ్యపాలనా కాలంలో ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి లీలలు అవతార కృత్యాలు స్వామివారి యొక్క మహాత్మ్యము ఆయన అనేక మంది భక్తుల్ని స్త్రీలను పురుషులను ఋషులను మునులను దేవతల్ని అయోధ్యానగర ప్రజల్ని అందరినీ 4 వర్ణాల వల్ల ఆయన అనుగ్రహించినటువంటి తీరు ఇవన్నీ కూడా మనం వింటున్నాం. ఈ 20వ సర్గలో శ్రీరాముడి అవతారం యొక్క విశిష్టత, ప్రత్యేకంగా రాముడి అవతారం యొక్క వర్ణన సాక్షాత్గా రామచంద్రుల వారి తన పరివారానికి వివరించడం ఇందులో విశేషం. ఇందులో అనేక సంఘటనలు ఉన్నాయి. లోకంలో మనం ఒక మాట పెట్టుకుంటాం, అరే రావణ కాస్తం రా అంటుంటాం. ఏదైనా ఒక సమస్య పరిష్కారం కాకుండా చిరకాలంగా అట్లాగే నడుస్తూ ఉంటే అది రావణ కాస్తం రా ఎప్పటికీ మడుతూనే ఉంటుంది అని ఒక మాట వింటూ ఉంటాం. ఒకరోజు ఈ ఆనంద రామాయణాన్ని రామదాసు అనేటువంటి ఒక విప్రుడు తన శిష్యుడైనటువంటి విష్ణుదాసుకి చెప్తూ ఉన్నాడు. చెప్తూ కైలాసంలో పరమశివుడు పార్వతీదేవికి ఆనంద రామాయణం వినిపిస్తున్నాడు అని చెప్తూ రామదాసు విష్ణుదాసుకి చెప్పడం ఇందులో మనకు కనిపిస్తుంది. రామదాసు చెప్తున్నాడు అన్నమాట. ఒకరోజు ఉదయం వేళ లవుడు రాముడి యొక్క 2వ కుమారుడైనటువంటి లవుడు కులగురు అయిన వశిష్ఠ మునీంద్రుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి నమస్కరించి
అహం సంశయం చింది పరం కౌతూహలం గురో లవస్యేతి వచశ్రుత్వా వశిష్ఠస్తమదాబ్రవీ. గురుదేవా, నాకు ఒక సందేహం మిగిలిపోయింది, దయచేసి మీరు ఆ సందేహాన్ని నివృత్తి చేయవలసింది. చెప్పండి ఏమిటి ఆయన అంటే, మనందరం రాత్రిపూట నిద్రపోయే సమయంలో కొలిమి తిక్కిని ఊదుతున్నప్పుడు వచ్చేటువంటి ఒక శబ్దంలాగా రోజు ఒక శబ్దం వినిపిస్తూ ఉన్నది. అంటే ఎవరో శ్వాసిస్తున్నట్లు కొలిమి తిక్కిని ఊదుతున్నప్పుడు వచ్చే శబ్దం ఉంటుంది, గాలి శబ్దం. ఈ శబ్దం వినవస్తుంది, ఇది ఎందుకు ఇట్లా వినవస్తుంది, దీని యొక్క నేపథ్యం ఏమిటి, దేనిది ధ్వని ఏమిటి, మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను అన్నాడు. అని అడిగితే వశిష్ఠ మునీంద్రుల వారు చెప్పారు, నాయన నువ్వు మంచి ప్రశ్న వేసావురా. అది అనేక బ్రహ్మహత్యలు చేసినటువంటి రావణాసురుడి యొక్క శరీరం దహనమవుతున్నటువంటి శబ్దం అది. రావణాసురుడు యుద్ధంలో రామబాణం చేత నిహితుడైన వెంటనే అతనికి ఆ జీవుడికి ముక్తి లభించింది. కానీ ఆ శరీరం ఉన్నదే అది అనేక మందిని హింసించినటువంటి శరీరం, అనేక బ్రహ్మహత్యలు చేసినటువంటి శరీరం. వాడు అనేకమైన తపస్సులు పూజలు చేశాడు, కానీ ఏవి భక్తితో చేయలేదు. భోగ లాలసతోటి, భోగకాంక్షతోటి, తర్వాత పరులని హింసించడం కోసం తనకు బలం కావాలని ఇలా దుర్బుద్ధితోటి ఆధ్యాత్మిక సాధన చేసి అనేక మందిని హింసించినటువంటి దుర్మార్గపు శరీరం అది. కనుక ఆ శరీరం ఒక పట్టాన అది దహనం కావట్లేదు నాయన. అందువల్ల ఇప్పటికీ కూడా ఆ రావణాసురుడి దేహం లంకలో జ్వలిస్తూనే ఉన్నది, దహించబడుతూనే ఉన్నది. ఇప్పటికీ ప్రతిరోజు రాత్రిపూట ఆంజనేయ స్వామి వెళ్ళి ఒక 100 దుంగలని, 100 పెద్ద పెద్ద కట్టను తీసుకెళ్ళి ఆ కాష్టంలో వేస్తూ ఉన్నాడు రా. రావణాసురుడు చేసినటువంటి పాపాలన్నీ ఎప్పుడైతే ప్రక్షాళితం అవుతాయో, ఆ దేహంతో చేసినటువంటి పాపకృత్యాలన్నీ ఎప్పుడైతే ప్రక్షాళితం అవుతాయో అప్పటిదాకా ఈ కాష్టం అలా దహించబడుతూనే ఉంటుంది. కనుక నీవు విన్నది నిజమే, రావణ కాష్టము అని దాని యొక్క రహస్యాన్ని చేసి ఇంకొక మాట కూడా అన్నాడు. రావణుడు రాముడి చేతిలో ఊపిరి విడుస్తూ ఒక మాట కోరాడు, స్వామి ఈ లోకంలో నన్ను జనులు నిరంతరం స్మరించుకునేట్టుగా నాకు వరం ఇవ్వాల్సింది. రాముడు అన్నాడు, నిరంతరం స్మరించుకోవడం కాదు కానీ చిరకాలం నిన్ను స్మరించుకునేలాగా ఒక వరం ఇస్తాను రా అబ్బాయి. ఏంటంటే నీ దేహం దహించబడేటప్పుడు నీ దేహం తగలబడుతున్నటువంటి శబ్దము చాలా దూరం వినిపిస్తుంది. ఎంత దూరం అంటే సప్తద్వీపాల ఎందు ఆ శబ్దం వినపడుతూనే ఉంటుంది. కనుక ఓహో రావణాసుడి యొక్క కాష్టము దహించబడుతూ ఉన్నది అని చెప్పి లోకులు గ్రహిస్తారు, అట్లా నేను స్మరించుకుంటారయ్యా అని చెప్పి రావణాసుడిని అనుగ్రహించాడు రాముడు. రామావతార తత్వం ఏంటంటే ఆయన లోక సంగ్రహం కోసం, శిష్టుల్ని రక్షించడం కోసము దుష్టులైనటువంటి వాళ్ళని సంహరిస్తాడు. అందులో అంతరార్థం ఏంటంటే దుష్టత్వాన్ని సంహరించడమే స్వామి యొక్క అవతార కార్యం కనుక వ్యక్తుల మీద ఏ విధమైనటువంటి ద్వేషము ఆయనకు ఉండదు. అందున రావణాసురుడు ఆయన భక్తుడు కదా, శ్రీమన్నారాయణ భక్తుడే కదా పూర్వజన్మలో, అలా రావణాసురుడిని అనుగ్రహించడం ఇలా జరుగుతుంది. ఈ ఉదంతా చెప్పిన తర్వాత మరొక ఉదంతాన్ని చెప్తున్నాడు రామదాసు. స్వామివారి ఒకరోజు సీతాదేవి తన తమ్ముని కుమారులు, మంత్రులు, పరివారం, ఇష్టసకులు, ఇష్టమైనటువంటి పరివారం అందరూ కూడా కూర్చొని ఉండగా రాజమందిరంలో కొలువు తీరి సరస్సు సల్లాపాలాడుతూ ఇష్టాగోష్ఠిగా కాలం వెళ్ళబోతున్నటువంటి సమయంలో అక్కడ వశిష్ఠ మునీంద్రుల వారు కూడా ఉన్నారు. ఆయన అన్నారు, తమ్ములారా, మునీంద్ర, మంత్రులారా, నేను మీతో కొన్ని విషయాలు ముచ్చటించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేనున్న ఈ రామావతారం ఏదైతే ఉందో ఇది నాకు అన్ని అవతారాల కంటే అత్యంత ప్రియమైనది. నేను లోకుల్ని రక్షించడం కోసం అనేకమైనటువంటి అవతారాలు స్వీకరించాను. అనంతమైన అవతారాలు ఉన్నాయి. అందులో విశేషమైనవి 7 అవతారాలు ఉన్నాయి. ఇంతకు ముందు వచ్చినటువంటి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భృగురామ అవతారాలు ఉన్నాయి. ఇవేవి కూడా నాకు ఆనందాన్ని కలిగించలేకపోయాయి. మత్స్యావతారం అది అంశావతారం. తాత్కాలికంగా ఆ రాక్షసుని సంహరించడం కోసము, వేదాన్ని రక్షించడం కోసం ఆ దేహాన్ని స్వీకరించాను. ఆ అవతారంలో నేను భూమి మీద సంచరించాను. చాలా కొద్ది కాలం మాత్రమే నేను ఈ భూమి మీద ఉన్నాను.
స్వామికి ఇష్టమైన పని ఏంటంటే, ఎంత ఆయన వైకుంఠ నివాసులు అయినప్పటికీ, ఆయన అఖండ అవ్యయ సచ్చిదానంద పరబ్రహ్మం అయినప్పటికీ, పరమాత్ముడికి మానవుల మీద ఉండేటువంటి ప్రేమ అత్యంత విశేషమైనది. కనుక ఆయనకు ఎక్కువ కాలం మనుషుల మధ్య భూలోకంలో ఉండడం చాలా ఇష్టమైన పని. కానీ నేను ఆ యొక్క ప్రయోజనం దృష్ట్యా చాలా కొద్ది కాలం మాత్రమే మత్స్యావతారంగా ఉండవలసి వచ్చింది. అలాగే జీవ పరిణామ క్రమంలో అవన్నీ కింది స్థాయి దేహాలు. అంటే మనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం, సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, పరిణామ క్రమంలో అన్ని దేహాల కంటే ఉత్తమమైనటువంటి మానవ దేహం అని చెప్తుంది ఆధునిక విజ్ఞానం. కనుక ఈ మానవ దేహంలో ఉన్నటువంటి అవతారాలు నాకు చాలా ప్రియమైనవి. నాకు అంత తృప్తిని ఇవ్వలేదు మత్స్యావతారం. కూర్మావతారం ఆ యొక్క సందర్భంలో, అంటే అనేక అవతారాలు రకరకాలు ఉంటాయి. మామూలుగా దేవాలయాలలో మనం చూసేటువంటి స్వామి అర్చావతారం, నరసింహావతారం, ఆవేశావతారం. అంటే ప్రత్యేకంగా హిరణ్యకశిపుని సంహరించడం కోసం, ప్రహ్లాదుడి మాటను నిజం చేయడం కోసం అవతరించినటువంటి స్వామి ప్రత్యేకంగా క్రోధాన్ని పూని స్వీకరించి ఆవేశాన్ని వహించి వచ్చినటువంటి అవతారం, స్వల్పకాలికమైనటువంటి అవతారం. ఇవన్నీ కూడా అంశావతారాలు, కళావతారాలు. మత్స్యావతారము అంశావతారమే, కూర్మావతారము అంశ. అంటే సాగర మదన సమయంలో ఆ మదన పర్వతాన్ని మోయవలసినటువంటి అవకాశం ఏర్పడింది కాబట్టి, ఎవరు లేరు కాబట్టి సమర్థులు, నేను కూర్మ రూపాన్ని స్వీకరించి అవతారాన్ని ధరించాను తప్ప అంతకు మించి ఎక్కువగా నేను సౌకర్యంగా ఉండలేకపోయినాను ఆ అవతారంలో. కనుక అది కూడా నాకు అంత ప్రియమైనది కాలేదు. మత్స్య కూర్మ వరాహ అవతారము అంతే. ఆ రాక్షసుడు ఆ భూమిని తాపగా చుట్టే భూమాతను రక్షించడం కోసం నేను అవతరించి వాడిని సంహరించాను. అప్పుడు అంతతో నా ప్రయోజనాన్ని తీరిపోయింది యజ్ఞవరాహ అవతారము. కనుక అది ఎక్కువ కాలం ఉండలేదు నేను. నరసింహావతారం ఉందే, నరసింహావతారంలో ఏమైందంటే, ప్రహ్లాదుడి కోసం నేను అవతారాన్ని స్వీకరించాను, వింతైన అవతారం స్వీకరించాను. కానీ అందరూ భయపడ్డారు. మహత్తరమైనటువంటి క్రోధాంశ ఎక్కువగా ఉండడం చేత మానవులు, దేవతలు కూడా భయపడ్డారు నన్ను దగ్గరికి రావడానికి. అందరూ భయపడేటువంటి అవతారం నాకు మాత్రం ఏమి ఇష్టాన్ని కలిగిస్తుంది కనుక కొద్ది కాలంలోనే అవతారాలను నేను ఉపసంహరించాను. అలాగే పరశురామ అవతారంలో నేను 21 సార్లు క్షత్రియులను అంతమందించాను. చాలా క్రోధాన్ని పూనవలసి వచ్చింది, అనేక మంది క్షత్రియులను సంహరించవలసి వచ్చింది. కనుక నాకు అంత ప్రియం కాదు. అంటే ధర్మ సంరక్షణ కోసం, లోక సంగ్రహం కోసం స్వామి అవతార కార్యాలను నెరవేరుస్తాడు. కానీ ఆయనకు ఆ కార్యాలు ప్రియమై చేయడు. అలా చేయవలసి వచ్చినటువంటి వాళ్ళు చాలా ప్రియమైనటువంటి కార్యాలు కొన్నే ఉంటాయి. ఇక బుద్ధావతారం గురించి చెప్పే పనే లేదు. దైత్య రూపంలో ఉన్నటువంటి, దైత్యులైనటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మోసింపజేయడం కోసం నేను వేదనిందం చేయవలసి వచ్చింది. వాళ్ళందరినీ మోసింపజేశాను, మోసం చేశాను. అలాగే కల్కి అవతారం కూడా నేను వస్తాను. కానీ విప్రవంశంలో నేను కలియుగంలో ధర్మస్థాపన కోసము, నేను దుష్ట సంహరణం కోసం కల్కిగా అవతరిస్తాను. కానీ చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటాను. అలాగే రాబోయే ద్వాపర యుగంలో కృష్ణావతారం స్వీకరిస్తాను. అది కూడా పూర్ణావతారమే. కానీ నేను అవతారాన్ని స్వీకరించడానికి ముందు నా తల్లిదండ్రులు కారాగారవాసం చేయవలసి వచ్చింది. నేను జన్మించిన తర్వాత కూడా నేను చిరకాలం తల్లిదండ్రులకు దూరంగా ఉండవలసి వచ్చింది. వాళ్ళకు నేను సుఖాన్ని ఇవ్వలేకపోయినాను, తల్లిదండ్రులను సేవించుకోలేకపోయినాను. అట్లాగే బహుభార్యాత్వాన్ని నేను స్వీకరించవలసి వచ్చింది అనేక కారణాల చేత, కారణాంతరాల చేత. కనుక ఇవేవి కూడా నాకు ఎంతో కొంత అసంతృప్తిని మిగిల్చినటువంటివే. నాకు అన్నిటికంటే తృప్తికరమైనటువంటి అవతారం ఏమిటయ్యా అంటే ఈ రామావతారము. చాలా ఇష్టమైనటువంటి ఈ రామావతారము. ఎందుకంటారా? చెప్తా వినండి. నానేన సదృశ కశ్చిద్ అవతారో నీలే పూర్వం భూతో మమాగ్రేపి నా భవిష్యతి వై కదా. ఇంతటి పరిపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి అవతారం గతంలో ఎప్పుడూ నేను స్వీకరించలేదు, ఇక ముందు కూడా ఉండదు. ఎందుకంటారా? సప్తలోకాధిపత్యం నారీ సీతాచ వర్తతే. నేను అన్ని హంగులో ఉన్నటువంటి అవతారమే. సప్త ద్వీపాలకు అధిపతులు, సర్వం సహా చక్రవర్తిని. రామాయ రామభద్రాయ, రాముడు చక్రవర్తి. ఆయన పుట్టడమే చక్రవర్తి. అంటే ఇక్ష్వాకువంశ ప్రభువుగా జన్మించాడు ఆయన. అన్నింటి నుంచి సీత నా యొక్క భార్య. అది కాక సీతతోటి ఏకపత్ని వ్రతం చాలా చక్కగా అమరింది నాకు ఈ అవతారం. మరొక స్త్రీని నేను ఎరుగను, మరొక స్త్రీతో నేను తల్పాన్ని
తల్ప స్పర్శను ఎదగినటువంటి అద్భుతమైనటువంటి అవతారం, చాలా స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి అవతారం. నాకేం కావాలి చెప్పండి? సాక్షాత్తు సీత నా యొక్క భార్య, సప్త లోకాధిపత్యం, జన్మమా మహానుభావుడు నరశ్రేష్ఠుడు అయినటువంటి దశరథుడి గర్భంలో జన్మించాడు. కౌసల్యామాత వంటి మాత ఉన్నదా? ఆమె గర్భంలో జనించాను నేను. నాకు తమ్ముడా మహావీరాధివీరులైనటువంటి లోక ప్రఖ్యాతిని పొందినటువంటి వీరాగ్రేతులైనటువంటి ముగ్గురు తమ్ముడు భరత లక్ష్మణ శత్రుఘ్నులను నేను సోదరులుగా. అలాగే నా కొడుకులు అంటారా, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు ధనుర్ధారులైనటువంటి వీరులు. యాత్రేమో బాలకో పుత్రౌ మహావీరౌ ధనుర్ధరౌ యత్ర శ్వేతే బంధవస్య త్రైలోక్య జైన శుభాః కామధేన్వాది రత్నాని సప్తయంత్ర మమాప్తికే. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, కౌస్తుభము, ఐరావతము, పుష్పకము ఇత్యాది సప్త వస్తువులు అపూర్వమైనటువంటివి నాకు ఇష్టంగా విరాయి. ఇక నాకు అసలు దేనికి లోటుంది కనుక సాక్షాదయం వేదరూపో వశిష్ఠస్తి మే గురువు. సాక్షాత్తు ముక్తీభవించిన వేదమా అన్నటువంటి వేదరూపుడైనటువంటి వశిష్ఠ మహర్షి మా కులగురువయ్యా, అక్కడంటే నాకు కావాల్సింది. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప మహానుభావుల యొక్క శిష్యత్వం లభించదు. ఆర్యావర్తే పుణ్యదేశే అయోధ్యాయాం వసత్యత్మమ. నా యొక్క నివాస స్థానము పుణ్యప్రదమైనటువంటి ఆర్యావర్తంలో అయోధ్యానగరంలో రాజుగా జన్మించాను. రాజ్యభోగాది భోగానా భోక్తాహం తత్ర నో అపరః నిజ సత్యవ్రతం మే శ్రియత్రైక దైతావ్రతం. ఏకపత్ని వ్రతము, సత్యవ్రతము, సత్యం వ్రతం, సత్యపరం సత్యం, సత్యస్య యోనిం సత్యే సత్యస్య సత్యం సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా అటువంటి భాగవతం శ్రీమన్నారాయణ కీర్తించేది. స్వామి సత్యస్వరూపం, సత్యమునందే ప్రతిష్ఠితమై ఉండేవాడు. సత్యమే సాక్షాత్ భగవత్ స్వరూపం, సత్యమే ఆయన యొక్క రూపం. కలియుగంలో అత్యంత తేలికైనటువంటి సాధన ఏమిటంటే మీరు ఏమీ చేయకపోయినా పర్వాలేదు, ఒక 12 సంవత్సరాలు తూచా తప్పకుండా సత్యవ్రత పాలన కనుక మీరు చేసినట్లయితే త్రికరణ సిద్ధిగా భగవంతుడు మీకు వశమై మీరు చెప్పినట్టల్లా వింటాడయా అంటారు రామకృష్ణుడు. అంటే సాక్షాత్తు సత్యమే ఆయన. అట్లా సత్యవ్రతాన్ని చక్కగా పాలించడానికి అనుకూలించినటువంటి అవతారం రామావతారం. ఇతరత్ర అవతారాలలో యోగమాయా విశేషం వలనైతేనేమి, మరే కారణం చేతనైతేనేమి సత్యవ్రతాన్ని అసత్యం ఆడినట్లుగానైనా ఆయన ఇతరులకు కనిపించవలసి వచ్చింది. కానీ మీకు రామావతారంలో ఎక్కడా కూడా మీరు రామో ద్విర్ణాభిభాషతే, రాముడు ఎక్కడ అబద్ధం ఆడినట్టు మనకు కనిపించదు. కనుక ఎత్రేకైన ఇవ్వవాడైన మయా బాల్యాధికార అందుకేమించి నా బాణం చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. వాలి మొదలైనటువంటి మహావీరుని నా బాణంతో నేను సంహరించగలిగాను. ఎత్రేకేమని సీతాయా శయ్యాలయామ ఎత్ర ప్రజాజ్ఞామే త్రైలోక్యే మునీశ్వరా ఎత్ర యానం పుష్పకం ఎత్ర దూతో అంజనీసుత. నేను చాలా గర్వంగా పరిపంగా చెప్పుకునేటువంటి విషయం ఏంటో తెలుసా? ఎక్కడా లేనటువంటి పుష్పకాన్ని నేను కలిగి ఉన్నాను. అంతకంటే గొప్పదైన విషయం ఏంటంటే నా పట్టు నా దూత అంజనీసుడయ్యా. ఆంజనేయుడి వంటి దూత ఎవరికైనా ఉన్నాడా? లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? అది కదా నాకు అత్యంత ఇష్టమైనటువంటి విషయము. కనుక ఇవన్నీ కూడా చాలా చక్కగా కుదిరాయి. సుగ్రీవ విభీషణుడు నా మిత్రుడు. ఇంతటి గొప్ప మిత్రులు ఎవరికి ఉంటారు? లక్ష్మణుడు మొదలైనటువంటి వాళ్ళు. ఇంకొకటి, నా జన్మ సూర్యగుణంలో చదివింది, సూర్యవంశీయుడిని నేను. దశరథుడు పూజ్యుడు, కౌసల్యాదేవి మహాదేవి. అటువైపు అత్తగారి వైపు చూద్దామంటే సాక్షాత్తు వైరాగ్యానికి అధిపతి అయినటువంటి విదేహరాజు మా మామగారు. ఆయన రాజర్షి. విదేహుడు అంటే దేహస్పృహ లేకుండా రాజ్యపాలన చేసినటువంటి మహానుభావులు వాళ్ళంతా, మిథిలానగర చక్రవర్తులందరూ కూడా. అందుకనే వాళ్లకు వైరాగ్యం పెంచిన సంపద. మీకు ఉపనిషత్ కాలంలో కూడా జనకుడు అష్టావక్రుడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినట్లుగా మనం చూస్తాం ఉపనిషత్తుగా. అంతటి మహానుభావులు వాళ్ళంతా కూడా.
రాజ్యపాలన చేస్తూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని కలిగినటువంటి వాడు ఆయన. నా నది సరయు. అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి సకల శ్రేష్టమైనటువంటి వస్తువులు నా వద్ద అవి ఉన్నాయి కనుక. తర్వాత ఇది నా పూర్ణాంశ. ఇంకోటి ఏంటంటే పెద్దలు ఎక్కువ మాట కూడా ఏం చెప్తారంటే, శ్రీమన్నారాయణుడు దశరథుడి కుమారుడిగా రాముడిగా జన్మించినప్పుడు వైకుంఠంలో ఆయన యొక్క స్థానం ఖాళీ అయింది అని చెప్తారు. మిగతా అవతారాల సమయంలో రామావతారం కృష్ణావతారంలోనే వైకుంఠం ఖాళీ అయింది. మిగతా అవతారాలు ఖాళీ కాలేదు. స్వామి అక్కడే ఉన్నాడు. ఆయన అంశాలు అవతారాలుగా వచ్చి కార్యాన్ని చక్కబెట్టడం జరిగింది. అందుకనే మనకు యుద్ధకాండలో కూడా దేవతలు వచ్చి, ఆ స్వామి నీవు శ్రీమన్నారాయణుడు, నువ్వు త్వరగా ఈ రావణ సంహారం పూర్తి చేయవలసి ఉంది, మీరు త్వరగా వైకుంఠానికి రావాల్సిందని దేవతలు తరచూ గుర్తు చేస్తూ ఉంటాను. దేవతలు గుర్తు చేసినాక ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాలని అనిపించలేదనమాట. అంతగా ఇష్టమైనటువంటిది అనమాట. చెప్తూ ఇంకా కొన్ని రహస్యాన్ని చెప్తున్నాను ఆయన. పితృవచో మాననీయం యద్యప్యతిశ్రమప్రదం. ఎంత కష్టమైనా సరే తండ్రి యొక్క మాటను పాటించి తీరవలసిందే అనేటువంటి యొక్క వాక్యాన్ని లోకానికి ఉపదేశించడం కోసం నేను పితృవాక్య పాలన అనేటువంటి దాన్ని చేపట్టాను. కృతజ్ఞత కలిగి ఉన్నాను. మనకి ఒక మాట ఉన్నది, రాముడు మర్యాద పురుషోత్తం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని లోకానికి ఎందుకు అందించారంటే, ఆదర్శ మానవుడు ఎట్లా ఉండాలంటే రాముడిలాగా ఉండాలి అని మనకు చూపించడం కోసం రామావతారం వచ్చింది భూమి. కనుక రాముడు చేసినటువంటి చేష్టల్ని చర్యల్ని అనుసరించవలసినటువంటి అవతారం అది. అనుష్ఠాన అవతారం అంటారు రామావతారం. కృష్ణావతారాన్ని ఉపదేశ అవతారం అంటారు. కృష్ణుడు చేసినటువంటి ఉపదేశాన్ని స్వీకరించాలి కానీ కృష్ణుడి యొక్క లీలల్ని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే కృష్ణుడు తన అవతారంలో మనుషులు చేసేటువంటి సాధారణమైనటువంటి పనులు, పరమాత్ముడు మాత్రమే చేయగలిగినటువంటి అతిమానుషమైనటువంటి పనులు రెండింటినీ చేశాడు ఆయన. యోగమాయ ప్రభావంతో యోగ శక్తిని చూపించాడు, మానుష శక్తిని చూపించాడు. రామావతారంలో అట్లాగా, అంటే ఆనంద రామాయణంలో దైవ లీలలు కనిపిస్తాయి కానీ సాధారణంగా రామాయణంలో మానుష లీలలు మాత్రమే కనిపిస్తాయి. రాముడి యొక్క జీవితము అనుసరించవలసినటువంటి ఆదర్శవంతమైన జీవితం అన్నమాట. ఆ ఆదర్శాన్ని ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు. పితృవాక్యం అది మనకు ఎంత శ్రమ కలిగించేదైనా సరే దాన్ని నీవు పాటించి తీరవలసిందే అని లోకంలో కొడుకులకు ఉపదేశించడం కోసం నేను పితృవాక్య పాలన స్వీకరించాను. ఇంకొకటి, తడాకి పురుషాకర్తం పితృవాక్యం బలమై, నేను ఆ రోజు తలుచుకుంటే నా భుజబలంతో తండ్రి గారి యొక్క ఆజ్ఞను కాదని తండ్రి గారి మాటను మమ్ము చేయలేకునే ఉన్నానా? కానీ కాదు. లోక శిక్షార్థం తద్వాక్యం పాలితం అయా యజ్ఞరాజశ్రేష్ట తత్తదేవేత రోజన. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు దేన్ని ఆచరిస్తారో లోకం దాన్నే ఆచరిస్తుంది అని గీత చెప్తుంది. కనుక అలా లోకానికి అనుసరణీయంగా ఉండడం కోసం నేను ఆ పని చేశాను. నా బలాన్ని ఉపయోగించలేదు. ఎంత గొప్పవాడైనా సరే, సాక్షాత్తు పరమాత్ముడైనా సరే తండ్రి గారి ముందు ఒరిగి ఉండవలసిందే. పితృదేవో భవ ఉపనిషత్వాక్యం. అలా కాకపోతే వేదాన్ని ఉల్లంఘించినటువంటి దోషం లభిస్తుంది అవతారానికి. అందుకని నేను అలా చేశాను. అలాగే దుష్టురాళ్ళైనటువంటి కైకేయిని మందరిని నేను హత్య చేయవచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక మాట ఉంది. ఎందుకు నేను సంహరించలేదు అంటే, స్త్రీ హత్యను ఎవరూ చేయకూడదు. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే స్త్రీ హత్య చేయకూడనటువంటి పని. అందుకనే వాళ్ళని ఎవరిని నేను శిక్షించలేదు. అట్లాగే సమచితల్లి అయినా సరే కైకేయి నాకు మాతృదేవత, తల్లి మాట వల్లే పాటించవలసిందే, అది ధర్మము. అంతే తక్క తన సుఖం కోసం, నా సుఖం కోసం, నా యొక్క రాజ్యభోగాల్ని పాలించడం, నా యొక్క రాజ్యభోగాల్ని పొందడం కోసం నేను వాళ్ళని హింసించకూడదు, వధించకూడదు. ఇవి ధార్మికమైనటువంటి ఉద్దేశాలు అన్నమాట. అంటే రాముడి యొక్క అంతరంగాన్ని, రాముడి యొక్క అవతార ప్రయోజనాన్ని ఆయన వివరిస్తున్నాడు. లోక సామాన్యానికి కోసం వివరించడం కోసం అనంతరామాయణం ఈ ఘట్టాన్ని మన ముందు ఉంచిందన్నమాట. అట్లాగే భక్తహింస ఎవరికీ తగదు. అంటే భరతుడిని అణిచివేసి ఆ రోజు లక్ష్మణుడు అంటాడు కదా, మన సైన్యంతో భరతుడి మీద తిరగబడదాం, భరతుడిని పరాస్తం చేసేద్దాం రాజ్యాన్ని మనం, అంటే తప్పునైనా అది కూడదు అంటే. కనుక మనం సుఖించడం కోసం బంధువుల్ని హింసించడం అనేటువంటిది కూడా తగదు అనే విషయాన్ని లోకానికి బోధించడం కోసం నేను అలా ఉన్నాను.
అట్లాగే రాజ్యాన్ని పాలించేటువంటి రాజులు ఎప్పుడు కూడా భోగముల యందు ఆసక్తిని కలిగి ఉండకూడదు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో అందరికీ కూడా ఇప్పటికీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్ IITA అనేటువంటి సంస్థలో IAS ఆఫీసర్స్కి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలలో పెద్ద పెద్దవాళ్ళు, సాధువులు, పెద్ద పెద్ద స్వామీజీల చేత ఉపన్యాసాలు ఇప్పించే సంప్రదాయం ఉంది ఇప్పటికీ. ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. రామాయణం ఏం చెప్పింది, గీత ఏం చెప్పింది. ఎప్పుడు కూడా భోగ సాంక్ష ఉండకూడదు పరిపాలించేటువంటిది. ఎందుకంటే ఆ రాజ్య పాలన కోసం అనేకమైన భోగాలు వాళ్ళకు అందుబాటులో ఉంటాయి, కానీ వాటి ఎందు భోగాసక్తి ఉండదు. ఎవరైతే యోగ దృష్టితో ఇవన్నీ నాకు నేను భోగించడం కోసం కాదు, ఆ పనిని శుభ్రం చేయడం కోసం మాత్రమే ఉన్నాయనే భావనతోటి ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క అధికారము, ఆ యొక్క సంపద, ఆ భోగాల ఎందు లాలసగా కలిగినట్లయితే వాడి యొక్క ధర్మాచరణ చేయలేడు, రాజ్యపాలన చేయలేడు. ఇది చాలా అవసరం పాల్గొనేటువంటి వాడు. కనుక భోగాపేక్ష ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఉపదేశించడం కోసమే నేను రాజ్యాన్ని కావాలని నేను కోరుకోలేదు. తల్లి, తండ్రి, చెలికాడు అనేటువంటి వీటి ఏవి బంధనాలు ఉండకూడదు. ధర్మాన్ని పరిపాలించగలిగినటువంటి వాడు. అందుకే నేను అందరినీ వదిలేసి అరణ్యానికి వెళ్ళాడు. ఇంకొక విషయం పరిజనులారా వినండి. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరించాలనేటువంటి ఒక ధర్మాన్ని బోధించడం కోసం నేను అడవులకు వెళ్ళాను అని అన్నాడు. ఇంకా అరణ్యంలో సీతాబీయంలో ఎందువల్ల సంబంధించిందంటారా? అందులో కూడా ఒక అంతరార్థం. పురుషుడు స్త్రీ సంఘాన్ని విడిచిపెట్టాలి అనే విషయాన్ని బోధించడం కోసం నేను అలా కల్పించాను. ఎందుకంటే దుష్టుల్ని శిక్షించడము, శిష్టుల్ని రక్షించడం నా కర్తవ్యం కదా. ఆ కర్తవ్యాన్ని జరపడం కోసమే సుగ్రీవుడిని కాపాడాను, విభీషణుడిని కాపాడాను, శరణ ఇచ్చాను, వారిని శిక్షించాను. వారి మీద నాకు ద్వేషము లేదు, కానీ దుష్టుల్ని అధర్మపరుల్ని శిక్షించడం కోసమే ఆ పని చేశాను. శరణాగతి చేసినటువంటి విభీషణుడు, శరణాగతి చేసినటువంటి రక్షించడం క్షత్రియ ధర్మం కనుక విభీషణుడిని రక్షించాను. కీర్తికార్యా జనేశ్వత్ర మయోపదిశితాస్థితి పాషాణాస్కారితా నీరే భావాకాశ్య గతిర్నమే. నేను కష్టపడి వారధి నిర్మించాను. ఎందుకు అనుకుంటున్నారు? నేను ఆ రోజు తలుచుకుంటే నా శక్తిని ఉపయోగించి ఆకాశ మార్గంలో నేను వెళ్ళి ఉండేవాడినే, నా సైన్యం కూడా అలా తీసుకుని వెళ్ళి ఉండేవాడినే. కానీ కీర్తిని సంపాదించాలంటే అసాధ్యమైనటువంటి పరాక్రమోపేతమైనటువంటి అసాధ్యమైనటువంటి పనిని చేయవలసిందే. అలా చేసినప్పుడు మాత్రమే కీర్తి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని, అంటే లోకంలో చాలా మంది కీర్తి రావాలనుకుంటారు. కీర్తి ఎప్పుడు వస్తుంది? పూని ఏదైనా అసాధ్యమైనటువంటి మహత్కార్యాన్ని సాధించినప్పుడు కీర్తి వస్తుంది. ఈ విషయాన్ని బోధించడం కోసం నేను వారధి నిర్మాణం చేశాను అని. ఎంతో పరాక్రమంతో సాధించుకునే లంకను కూడా నేను దానం చేసేసాను. ఇవన్నీ చేశాను. ఎందుకంటే ధర్మ స్థాపన, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాది కార్యాల కోసం. అహం సదానందమయ సుఖాత్మ సుఖదో నృణ. నరులకందరికీ సుఖాన్ని ఇచ్చేవాడిని, సుఖాత్ముడను, ఆనందమయుణ్ణి. అవతార పరత్వేన సుఖం దుఃఖమయాపతి. అవతార కార్యం రీత్యా నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయేమో, కానీ నిజానికి నాకు సుఖ దుఃఖాలు ఏమున్నాయ్యా? ఇంకేమీ లేదు అన్నట్టు నాకన్నీ సమానంగా ఉన్నాయి. కనుక చరిత్రాణ్యతి రమ్యాణి పాతకగ్రహాన్ని మహిమయ కృతాన్యస్మిన్ అవతారే శ్రవణాన్ముక్తిదాని. నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే మననం చేస్తారో వాళ్ళందరికీ కూడా మంగళం కలుగుతుంది. నా ఈ అవతారాన్ని సేవించడం చేత, నా అవతార లీలల్ని స్మరించడం చేత వాళ్లకు సకల మంగళాలు కలుగుతాయి. నా చరిత్రలు, నేను చేసినటువంటి ఈ లీలలన్నీ కూడా పాప పరిహారకాలు, మనోహరకాలు అయి ఉంటాయి. వీటిని వినడం చేత మీ అందరికీ ముక్తి లభిస్తుంది అని ఇలా చెప్పి తన ఉపదేశాన్ని పూర్తి చేయగానే, కనుక నేను ఆనందమైనటువంటి సంగతుల్ని అభివర్ణించాను నాయన. ఎవరైతే నాలో దోషాన్ని ఆరోపిస్తారో వారు పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వాడై ఉంటారు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించవలసింది అని అక్కడ ఉన్నటువంటి మునీంద్రులందరినీ సత్కరించి వాళ్లకు బహుమానాలు ఇచ్చి వాళ్ళని స్వస్థానానికి పంపారు. అట్లాగే మంగళదేవత అయినటువంటి జానకీదేవి కూడా నిత్యానపాయిని అయి అని ఆ రాముడిని రంజింపజేస్తూ ప్రజల్ని పాలిస్తూ ఉన్నది. ఇంకో విశేషం ఏంటంటే రామావతారంలో పాలన
సీతమ్మవారు కేవలం అంతఃపురానికి పరిమితం కాలేదండి, అది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అమ్మవారు కూడా రాజ్యపాలనలో భాగం స్వీకరించింది. ఆమె అనేకమైనటువంటి మంత్రాంగాలు చేసేది. కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు, పరిపాలనా సంబంధమైన నిర్ణయాలు అమ్మవారికి అప్పగించాడు స్వామివారు సీతమ్మవారికి. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సప్తద్వీపాల నుంచి స్త్రీలందరూ అమ్మవారిని చూడాలని వచ్చారు. సీతమ్మవారు కూడా రాజ్యపాలన చేస్తూ ఉన్నది చక్కగా. ముఖ్యంగా కొన్ని విషయాలు, స్త్రీ సంబంధమైన స్త్రీ సంక్షేమము, శిశుపాలన, పోషణ ఇత్యాది కొన్ని విషయాలన్నీ కూడా సీతమ్మవారు ప్రత్యక్షంగా పాలిస్తూ ఉన్నది. రాముల వారు కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఏమన్నా వస్తే సీతామాతను రాజ్యపాలన విషయాల్లో కూడా సంపాదించేవారు అని ఆనందరామాయణంలో మనకు అక్కడక్కడ తెలుస్తుంది. అనేక మంది స్త్రీలు చాలా సంతోషంతో ఒకరోజు రకరకాలైనటువంటి కానుకలు, సంభారాలు తీసుకొని మునిపత్నులు, చిన్న రాణులు, అనేక మంది స్త్రీలు, 4 వర్ణాల వారు అమ్మవారి మీద భక్తి ప్రపత్తులతో అయోధ్య నగరానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే చైత్ర స్నానం చేయడం కోసం వచ్చి ఆ సరైన నదిలో పుణ్యస్నానాలు ఆచరించి సీతామాతను సందర్శించుకొని కానుకలన్నీ సమర్పించి ఆమెను పూజించి అలంకారాల చేత సత్కరించి అక్కడ కొంత రోజులు విడి చేశారు. వాళ్ళందరూ ఆనందంగా సింహాసనం మీద కూర్చున్న సీతాదేవిని అనేక వస్త్రాల చేత అలంకరించి పూజించి హాయిగా సంతోషంగా ఉండి అలా కూర్చున్నారు. అమ్మవారి నోటి మీదుగా ఆమె కళ్యాణగామని వెళ్ళాలనేటువంటి కోరిక వారికి కనిపించింది. అమ్మా సీతామాత, నీ యొక్క పాణిగ్రహణ మహోత్సవం చాలా గొప్పది అని ముల్లోకాల్లో కీర్తించబడుతూ ఉన్నది. మేము ఆ దృశ్యాన్ని చూడలేదమ్మా, కాస్త మీ పెళ్లి వైభవాన్ని మీరు వర్ణిస్తారా, వినాలి ఉంది అని అడిగారు. అది తలుచుకొని అమ్మవారికి కాస్త సిగ్గు కలిగింది. సీతామాత సిగ్గుపడి పక్కనున్న తులసి అనేటువంటి ఒక సఖిని ప్రేరేపించింది. ఆమె చెప్పిందనమాట, స్త్రీలారా, విదేహరాజపుత్రిక అయినటువంటి జానకీదేవి యొక్క వివాహ మహోత్సవం ఎంత వైభవంగా జరిగిందంటే చూచువారులకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట అని కవి ఎవరు రాశాడే. నిజంగా అట్లాగే త్వరలో పండుగగా నవ్వుతూ ఉన్న భవిష్యత్తుగా ఆనందంగా నయనానందకరంగా కళ్యాణ మహోత్సవం జరిగిందమ్మా. శ్రీరామచంద్రమూర్తి వారి విద్యాగురువు అయినటువంటి విశ్వామిత్ర మునీంద్రుడు రామలక్ష్మణులని తమ యాగకార్యం సంపన్నమైన తర్వాత వాళ్ళని తోడుకుని మిథిలా నగరానికి వస్తూ ఆశ్రమంలో ఉన్నటువంటి దారిలో అహల్యాదేవిని రాముడి పాదస్పర్శం చేత ఉద్ధరించేలా చేసి అహల్యకు కష్టాలన్నింటినీ తొలగించి శాప విముక్తి కలిగించి సీత రామలక్ష్మణుల చేత మిథిలానగర సభలో ప్రవేశించగానే మునీంద్రుడి ఆజ్ఞ ప్రకారము శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞాబద్ధుడై శివ ధనుస్సుని చూడగానే ఆయన ఎక్కుపెట్టగానే 3 ముక్కలైందమ్మా శివధనువు. ఆ శివధను భంగం వల్ల జానకీదేవి తన యొక్క కోమలమైనటువంటి కరకమలాల చేత ఆ వరమాన్ని రాముడి మెళ్ళలో అలంకరించింది. అంత అద్భుతంగా సీతారామ కళ్యాణం వనగూడింది అని చెప్తూ ఇవాళ చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినము, వసంత నవరాత్రులు ప్రారంభము, సీతా కళ్యాణాన్ని మనం ప్రసంగవశాత్తు స్మరించుకున్నాం. ఇది ఈ ఘట్టం 21వ సర్గలో ఉంది. ఇలా తులసి ఆ యొక్క సీతారామ కళ్యాణ వృత్తాంతాన్ని వినిపిస్తూ ఇలా సీతామాతను చేపట్టి తండ్రి గారు వచ్చిందాక మిథిలా నగరంలోనే మునీశ్వరుడితో కలిసి వేచి ఉండి ఆ మిథిలా నగరంలో జనక మహారాజు గారు సీతా కళ్యాణాన్ని జరిపించిన తరువాత సీతమ్మని వెంటబెట్టుకుని అయోధ్యకు వెళుతూ దారిలో గర్వంతో ఎదురొచ్చినటువంటి పరశురాముడిని భంజించి ఆయన గర్వాన్ని అపహరించి ఆయన యొక్క శక్తిని స్వీకరించి ఆయన్ని అనుగ్రహించి ఆయన అవతారాన్ని పరిసమాప్తి చేశాడమ్మా శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి ఇలా వర్ణించి ఇదంతా విని వాళ్ళందరూ కూడా వెళ్ళి మళ్ళీ ఒకసారి చైత్ర స్నానాన్ని ఆచరించి వాళ్ళ యొక్క స్థానాలకు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇలా ఈ మాటలన్నీ రామదాసు విష్ణుదాసు చెప్తూ ఉన్నాడు. లవుడు వశిష్ఠుడిని అడుగుతూ ఒకరోజు ఒక ప్రశ్న అడిగాడు. మహర్షి, లోకంలో ఏదైనా రాసేటప్పుడు ఏమైనా పత్రం రాసినా, ఏదైనా ఒక దర్శనం రాసినా, ఏది రాసినా, ఒక పుస్తకం రాసినా శ్రీ అని కొంతమంది రాస్తారు, రామ అని ఒక చోట రాస్తారు, శ్రీరామ అనేటువంటి మాటను కూడా రాసేటువంటి సంప్రదాయం లోకంలో వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సంభవించింది అని చెప్పి అడుగుతాడు. మంచి ప్రశ్న అడిగావు నాయన, లోకానికి చాలా నాయన. ఇదేంటంటే వ్యాస మహర్షి పూర్వం అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు రాశాడు.
షట్శాస్త్రాది గ్రంథాలు ఎన్నో చెప్పారు ఋషులు. ఏది ఏమైనప్పటికీ లోక వ్యవహారంలోనైనా ఋషిప్రోక్తమైనదైనా శ్లోకం అనే ప్రతిదీ కూడా రామచరిత్రను కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఉపదేశించడం కోసం లోకంలో శిష్యులందరూ కూడా స్త్రీ అనేటువంటి శబ్దాన్ని, రామ శబ్దాన్ని, ఈ రెండింటినీ కూడా అన్ని చోట్ల రాస్తూ ఉంటారు. నాయన ఏదైనా పత్రం రాసినప్పుడు దానిలో దోషాలు ఏవి దొరకకుండా ఉండడం కోసం ప్రారంభంలో శ్రీకారాన్ని చుడతారు. ఒకవేళ ఏమైనా తెలియక దోషాలు దొరికినట్లయితే కూడా, ఎందుకంటే అక్షరం దైవ స్వరూపం కనుక తెలియక ఏమైనా దోషాలు దొరికినప్పటికీ కూడా ఆ దోషాలు మనల్ని ఏమి చేయకుండా ఉండడం కోసం శ్రీరామ అనేటువంటి మాట రాస్తారు. అందువల్ల ఈ శ్రీరామ అనేటువంటి ఇది ఇలా లిఖించబడిన సాంప్రదాయంగా వచ్చింది కనుక తప్పులుగా ఉన్నటువంటి పత్రం కూడా అది శుద్ధమవుతుంది, ఒప్పుగా స్వీకరించబడుతుంది శ్రీరామ శబ్దం చేత అని ఈ సంప్రదాయం వచ్చింది అని చెప్పండి. ఇలా వశిష్ఠ మహర్షి ఈ విషయాలన్నీ వివరించగానే లవుడు సంతోషించాడు. మరొక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు. ఇది పైకి వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది, కానీ ఎంతో ఉత్కటమైనటువంటి భక్తి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఒక సంఘటన. సాధారణంగా భక్తి మార్గంలో ఉపాసకుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే అనేక పద్ధతులతో తన ఇష్టదైవాన్ని సేవించే ప్రయత్నం చేస్తాడు. ఇష్టదైవానికి పాదసేవ చేస్తారు. మానసికంగా కానీ సాధ్యమైతే మానసికంగానే గంగాజలం చేత ఇష్టదైవం యొక్క పాదాన్ని కడుగుతారు. స్వామివారికి స్నానం చేసిన తర్వాత మెత్తటి వస్త్రాన్ని తీసుకొని తడిని అద్దుతారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మహాసన్నిధానం వారు లేదా సన్నిధానం వారు ఆ రత్నగర్భ చంద్రమౌళీశ్వర లింగాన్ని వారి పర్యటనలో కూడా వారు అర్చన చేస్తారు. అభిషేకం చేసి అర్చన చేసిన తర్వాత మీరు తీస్తే ఆ స్ఫటిక లింగాన్ని సన్నిధానం వారు అలా చేతిలోకి తీసుకొని మెత్తటి వస్త్రాన్ని తీసుకుని ఆ తడిని అద్దుతూ ఉంటారు. రోజుల నెలల పసిపిల్లవాడి శిశువుకి స్నానం చేసిన తర్వాత తల్లి మెత్తగా వాడికి నొప్పి కలగకుండా అద్దుతుంది తడితో, చాలా సుకుమారంగా. అలాగే మనం చాలా నిశ్చితంగా గమనిస్తే చూడండి, కొన్ని సంస్థలలో భగవంతుడికి పూలు సమర్పించినప్పుడు ఏదో ఇష్టం వచ్చినట్టుగా పూలు పెట్టడం కాకుండా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చాలా జాగ్రత్తగా ఎంతో భక్తితో సున్నితంగా, అంటే ఆ యొక్క పువ్వు రేకులు వడలిపోకుండా వాటిని సౌకుమారి చెడకుండా జాగ్రత్తగా చుడపట్టుకొని తీసుకొని ఎంతో శ్రద్ధాభక్తులతో మెల్లగా తీసి స్వామివారి యొక్క పాదాల ముందు పెట్టడం. అంటే భగవంతుడికి మనం చేసేటువంటి అర్చనాధికాలంలో మన యొక్క సౌకుమార్యము, మన యొక్క శ్రద్ధ, మన యొక్క జాగ్రత్త ఇవన్నీ కూడా ప్రతిఫలిస్తూ ఉంటాయి. అది చేసేటువంటి సాధకుడి యొక్క భక్తి ప్రపత్తిని బట్టి ఇవన్నీ ప్రతిఫలిస్తూ ఉంటాయని చెప్తారు. అలాగే ఇష్టదైవం స్వీకరించినటువంటి ఆ నీటిని, ఆ ఉచ్చిష్టాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఇష్టదైవానికి స్నానం చేసినటువంటి ఆ నీటిని తీర్థజలంగా స్వీకరిస్తారు. ఎందుకంటే ఇష్టదైవం యొక్క దేహము సాధారణమైన పాంచభౌతికమైనటువంటి దేహం కాదు, పారమార్థికమైనటువంటి దేహం. దానికి ఒక దివ్యమైనటువంటి గంధం ఉంటుంది, దివ్యమైనటువంటి పరిమళం ఉంటుంది. అందుకనే మీరు చూడండి, అమ్మవారిని అర్చించేటప్పుడు కానీ రాముడిని అర్చించేటప్పుడు కానీ షోడశ ఉపచారాలు చేసినప్పుడు ఆ స్వామి మనం ఇస్తున్నటువంటి నైవేద్యాన్ని భౌతికంగా స్వీకరించి ఆయన తిని దాన్ని కొంత మిగిల్చి మనకు ప్రసాదంగా ఇచ్చినట్టుగా భావన చేస్తారు. అంటే ఇష్టదైవం భుజించినటువంటి పదార్థములు చాలా పవిత్రములై పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి ప్రతిరూపంగా భక్తుడికి లభిస్తాయి. ఇది భక్తి శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా పూర్ణావతారాలలో కొంతమంది విశేషమైనటువంటి భక్తుల్ని పరమాత్ముడు అనుగ్రహించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు జరుగుతాయి. కనుక వాటిని మనం లోక దృష్టితో కాకుండా విశేషమైన దృష్టితో చూడాలి. ఒకరోజు స్వామివారు రాముల వారు అలా కూర్చొని తాంబూలాన్ని సేవించారు. తాంబూలాన్ని కొంత ఉమ్మి వేయాలనుకున్నారు. ఆయన ఉమ్మి వేసే పాత్రలు ఉంటాయి, వెంకట రాజకుటుంబాలలో ఉమ్మి వేసే పాత్రలు ఉంటాయి. ఆ ఉమ్మి వేసే పాత్ర కోసం చుట్టూ చూశారు. ఎందుకో ఆ సమయానికి అది ఇక్కడ దగ్గరలో లేదు, దాసీలు ఎవరూ లేరు. సుగుణ అనేటువంటి ఒక దాసి ఉంది. ఆ పాత్ర కావాలి అన్నట్టుగా ఆ దాసి వైపు అభిప్రాయంగా చూస్తే
స్వామివారి యొక్క అవసరాన్ని గమనించినటువంటి ఆ దాసి ఆహా ఎంతటి మహద్భాగ్యం లభించింది అని చెప్పి ఆ ఉమ్మి పాత్రను తీసుకురావడం ఆలస్యమైందని గ్రహించి వెంటనే సభక్తికంగా చేతులు జోడించి స్వామివారి యొక్క నోటి ముందు పెట్టింది. స్వామి, మీ యొక్క దివ్యమైనటువంటి తాంబూలాన్ని ఇందులో విసర్జించండి, ఇందులో వేయండి. స్వామి దాని యొక్క అంతరంగాన్ని ఎదిగి అలా తాంబూలం యొక్క ఆ ముద్దను ఆ యొక్క దోసెట్లో వదలగానే ఎంతో భక్తిగా, ఎంతో ప్రేమగా, తన్మయంగా దానిని మహాప్రసాదం అంటూ ఆ దాసి పూజించి చూడండి దాని యొక్క భక్తి ప్రపంచం. ఎన్ని జన్మల పుణ్యమో రాముడి పట్ల అంతటి భక్తి కుదురుకున్నది ఆ దాసికి. అలా శారదామాత జీవితంలో కూడా ఇట్లాంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. వివరాల్లోకి వెళ్ళదు కానీ శ్రీరామకృష్ణుడు తన అవతారాన్ని పరిసమాప్తి చేసే సమయంలో కాశీపూర్ ఉద్యాన గృహంలో వివేకానందుడు కూడా ఇంతటి గాఢమైన భక్తి ప్రపత్తులతో ఆయన్ని సేవించినట్టుగా చెప్తారు. అలా ఆ స్వామివారి యొక్క తాంబూల ఉచ్చిష్టాన్ని స్వీకరించింది ఆ దాసి. మనకు ఆర్యాశతకమని రాసినటువంటి మూక కవి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. మూగవాడు. చారిత్రకమైన సంఘటన. కంచి కామాక్షిదేవిని ఆయన ఉపాసిస్తుండేవాడు. ఈ మూగవాడు తల్లిదండ్రులు కడుపు చేతిగా పుట్టాడు, ఎందుకు పనికిరాడు, వీడు ఏమి లాభం లేదని చెప్పి అందరూ నటిస్తూ ఉంటే బాగా న్యూనతాభావానికి గురి అయి ఏడుస్తూ ఒకరోజు ఆ రాత్రంతా అలా అమ్మవారిని ప్రార్థిస్తూ ఏమీ రాదు, చదువు రాదు, ఏమీ రాదు, మొద్దబ్బాయి ఏడుస్తూ అమ్మవారితో మొరబెట్టుకుంటూ కన్నీళ్ల పర్యంతమై ఆ కంచి కామాక్షి దేవి యొక్క ఆలయంలో మండపంలో ఆనుకొని కూర్చుంటే అతని యొక్క ఆర్తిని గమనించినటువంటి అమ్మవారు నగర సంచారం చేసి వచ్చి కంచి కామాక్షిదేవి తాను తింటూ ఉన్నటువంటి తాంబూలం నుంచి ఒక చిన్న ముక్కను తీసి ఆ నోట్లో వేసినట్టు. సంస్కృత వాంగ్మయంలో ఆర్యాశతకం అనేటువంటి ఆ మూక పంచశతి అంటారు. 500 శ్లోకాలు, అద్భుతమైనటువంటి శ్లోకాలు చేశారు. ఒక్కొక్క శ్లోకము అద్భుతమైన రసగుళిక అన్నమాట. అందులో అమ్మవారి యొక్క సౌందర్యము, అమ్మవారి యొక్క కరుణ, అమ్మవారి యొక్క విభూతి, మణిద్వీపన్న సమస్త దేవీ భాగంలో చెప్పబడే అనేక అంశాలు ఆ మూక పంచశతి రూపంలో ఆ ఆర్యుడు చెప్తాడు, ఆ మూకవి చెప్పాడు. అలా దైవం స్త్రీ రూపంలో కానీ పురుష రూపంలో కానీ ఇష్టదైవంగా భక్తుల్ని అనుగ్రహించినటువంటి ఉదంతాలు చరిత్రలో అనేకమైన. అలా సూడ అనేటువంటి దాచి స్వామివారు సేవిస్తున్నటువంటి తాంబూలం యొక్క ఉచ్చిష్టాన్ని భక్తితో తాగింది. ఆమె యొక్క భక్తికి రాముడు మెచ్చాడు. సూడ, నీకు నచ్చినటువంటి వరాన్ని కోరుకొని నేను అనుగ్రహిస్తాను అంటే ఆవిడది ఏతస్మిన్నంతరే కచ్చిత్ బ్రహ్మచారి సమాయయో యువా దండధర శ్రేష్ఠ అని ఆవిడంది. స్వామి, ఏకపత్ని వ్రతం చేసి సాంప్రతం విహజన్మని జన్మాంతరే త్వయా సంగం వాంఛామి రఘునాయక. ప్రభు, నీతో సంగమాన్ని కోరుకుంటున్నానయ్యా, నేను జన్మాంతరంలోనైనా సరే నీకు భారీగా ఉండేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించు. అట్లాగే ఆమె ఈ జన్మలో మీరు ఏకపత్ని వ్రతం కదా స్వామి. రాముడు ఆయనకి ఇష్టమై ఏకపత్ని వ్రతాన్ని వహించాడు, కానీ ఆయన ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించడం చాలా మందికి ఇబ్బంది కలిగించింది. ఆ అవతారంలో అనేక మంది మునులు, మునిపత్రులు, ఉపాసకులు, దేవతలు, ఉపనిషత్ దేవతలందరూ కూడా ఇలా అంటే సరేలే, వచ్చే అవతారంలో ద్వాపరయుగంలో కృష్ణుడిగా నేను అవతరించినప్పుడు నీవు రాధగా జన్మిస్తావు, నేను భారీగా స్వీకరిస్తానని ఆయన అనుగ్రహించాడు. నీవు రాధ అనే పేరుతో గోపపత్నిపై ఉంటావని ఆయన అనుగ్రహించాడు. అలా శివుడని రాధగా అనుగ్రహించినటువంటి సంఘటన కూడా ఆనంద రామాయణంలో మనకు తెలియజేస్తుంది. అలాగే ఒకసారి చిత్రంగా స్వామి 2 రూపాలని ధరించేటువంటి సంఘటన ఒకసారి జరిగింది. ఒకసారి కొలువుదీరి ఉండగా వాల్మీకి మహర్షి ఆశ్రమం నుంచి ఒక దూత వచ్చాడు. వచ్చి, స్వామి, మా గురుదేవుడు వాల్మీకి మునీంద్రుల వారు ఒక యజ్ఞాన్ని తలపెట్టారు, రేపటి నుంచి యజ్ఞం ప్రారంభమవుతుంది, మీరు వెంటనే సపరివారంగా ససైన్యంగా రావాల్సిందిగా మా మునీంద్రుల వారు మిమ్మల్ని అభ్యర్థించారు, వెంటనే మీరు బయలుదేరవలసింది అన్నారు. సరే, రాముడు ఈ మాట విన్నాడు. ఇతని మాట పూర్తి కాకముందే ఇంకొక దూత వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం నుంచి వస్తున్నాను రామచంద్ర ప్రభు, అనుగ్రహించండి. విశ్వామిత్ర మునీంద్రుల వారు ఒక యాగాన్ని తలపెట్టారు, అది కూడా రేపే సుముహూర్తము. మీరు సపరివారంగా
ససైన్యంగా ఈ యొక్క యాగానికి రావాల్సింది అన్నాడు. రాముడు నవ్వాడు, అలాగే అన్నాడు. విశ్వామిత్ర మునీంద్రుడి యొక్క దూతతోనూ అలాగే అన్నాడు. వాల్మీకి మహర్షి దగ్గర నుంచి వచ్చిన దూతతో కూడా అలాగే అన్నాడు. ఇద్దరితో అలాగే అన్నాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈయనేమిటి ఈయనతో అలాగే అన్నాడు, ఈయనతో కూడా ఇలాగే అంటున్నాడు, ఏకకాలంలో 2 చోట్లకి ఎట్లా పెట్టాడు ఈయన అని ఎవరు ఏం మాట్లాడలేదు. ఆ దూతలు కూడా ఆశ్చర్యపోయారు. సరే బయలుదేరారు. లక్ష్మణ వెంటనే ప్రయాణానికి సిద్ధం చేయని అన్నాడు. నేను వెంటనే భోజనానంతరం ప్రయాణం అవుదామని చెప్పి లక్ష్మణుడికి చెప్పారు. కొలువు సాధించాడు, అంతఃపురానికి వెళ్ళాడు, సీతకు చెప్పాడు, సీత మనకు ప్రయాణం వచ్చింది, మునీంద్రుల ఆశ్రమానికి వెళ్ళవలసి ఉంది, భోజనానంతరం బయలుదేరుదాం అన్నాడు. అందరూ భోజనాలు చేశారు, బయలుదేరారు. మంగళవాద్యాన్ని మురిగించండి, ప్రయాణానికి ఏర్పాటు చేయండి, బయలుదేరదాం అన్నారు. అందరూ బయలుదేరారు. నగరం దాటారు, పొద్దుగూకింది, విశ్రమించారు. అక్కడ గుడారాలు వేశారు, విశ్రమించారు. మళ్ళీ ఉదయమే లేచి ఉదయ కృత్యాలను నెరవేర్చుకొని కొంత దూరం ప్రయాణం చేశారు. స్వామివారి యొక్క వాహనాలు, ఆ పరివారము వీళ్ళందరూ కూడా కొంత దూరం రాగానే దారి 2గా చీలి కనిపించింది. ఒకవైపు మరొక వైపు అలా దారి, ఆ రహదారి 2గా చీలి కనిపించింది. ఆయన ఏం చేశాట, వెంటనే స్వామి అక్కడ నిలబడి కాసేపు సాభిప్రాయంగా చూశాడు. చూసి తాను, సీతాదేవి, తన తమ్ములు, ఏదైతే పరివారం బృందమంతా ఉందో 2గా విడిపోయాయి. విడిపోవడం కాదు, 2 బృందాలు తయారయ్యాయి. 2 రాములు, 2 జానకీ మాతలు, భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా మళ్ళీ ఇద్దరిద్దరు. ఎంతమంది అయితే సైన్యం ఉన్నారో పుష్పకంతో సహా, ఎందుకంటే వీరు ఎక్కడికి ప్రయాణమైనా స్త్రీ జనమంతా కూడా పుష్పకంలో ప్రయాణం చేసేవారు. స్వామివారు భద్రగజం మీద, రాముడి యొక్క అన్నదమ్ములందరూ కూడా గజాల మీద, వశిష్ఠ మునీంద్రుల వారు గురుదేవులతో కలిసి, ఆయనేమో తెల్లటి అశ్వం మీద, ఇట్లా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి గజాల మీద, అశ్వాల మీద ప్రయాణం చేసేవాళ్ళు. పరివారం కాలుబలతో ఇలా నడిచి వచ్చేది. ఇలా ఇవన్నీ ఏర్పాట్లు ఉండేది. స్త్రీ జనమంతా పుష్పకంలో వచ్చేవారు. ఇలా ఉంటుండగా పుష్పక విమానము 2 విమానాలు అయింది. ఆ పరివారంలో ఎవరో ఒకళ్ళు పెంపుడు కుక్కనే వెంట తీసుకుంటే అవి కూడా 2 అయినాయి. ఇలా మొత్తం 2 బృందాలు అప్పటికప్పుడు ప్రత్యక్షం అయ్యాయి. ఒక బృందము వెంటనే వాల్మీకి ముని ఆశ్రమానికి వెళ్ళారు, ఇంకొక బృందము విశ్వామిత్ర ముని ఆశ్రమానికి వెళ్ళారు. 2 చోట్ల యజ్ఞాన్ని సంపన్నం చేశారు. మళ్ళీ 2 బృందాలు కూడా ప్రయాణం అయ్యి మళ్ళీ అయోధ్యకు పయనమై వచ్చాయి. ఎక్కడైతే 2 బృందాలు ఏర్పడ్డాయో మళ్ళీ అక్కడికి రాగానే ఆ 2 బృందాలు కూడా ఒకే బృందంగా మారిపోయాయి. అందరూ కూడా అయోధ్యకు వచ్చారు. ఈ లీలను చూసి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. రాముడికి జయ జయ ధ్వానాలతో ఆకాశ మార్గం అంతా కూడా దద్దరింది అని విష్ణుదాస ఇలా చేశాడయ్యా రాముడు అనేకమైనటువంటి మానవతీత కృత్యాలు చేశాడు, అనేకమైనటువంటి లీలను చూపించాడు. ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఆజ్ఞ చేత నేను నీకు వివరిస్తున్నానయ్యా. ఇవన్నీ రహస్యమైనటువంటి లీలలు, ఇవన్నీ కొద్దిమంది మాత్రమే చూడగలరు అని చెప్పి రామాజ్ఞ నుండి ఎప్పుడైతే నేను చెప్తున్నానో నా నుంచి వినేటువంటి అదృష్టం నీకు లభించింది కాబట్టి నీవు ధన్యుడమైనావు. కనుక ఇప్పటి సంవాదమును మునిపే తన కాలమున గత విషయమును వలె విరచించారు. ఇంకొక విషయం ఏంటంటే, రాబోయే కాలంలో జరగబోయేటువంటి రాముల వారి లీలన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి గతంలో జరిగినట్లుగా చూసినట్లుగా గతంలో జరిగినట్లుగా వర్ణించాడు. కనుక ఆ మహామునీంద్రుడు కూడా చాలా ధన్యుడయ్యా అని చెప్పేసి ఆ చరిత్రను సమగ్రంగా వర్ణించి చెప్పాడు విష్ణుదాసుడు. ఇలా మరొక రోజు సీతామాతకు సంబంధించినటువంటి మరొక సంఘటన జరిగింది. ఇది ఏమిటి అంటే, ఒకరోజు కొంతమంది ఏం చేశారంటే, వీళ్ళు శృతకీర్తి అనేటువంటి ఒక రాజుగారు ఏం చేశాడు, రాముడి మిత్రుడైనటువంటి ఒక రాజుగారు ఒక 1000 పెట్టెలు, కొన్ని వేల పెట్టెలు పంపించాడు. ఆ పెట్టెలలో ఏమున్నాయంటే, మంచి శ్రేష్టమైనటువంటి తామర పూలు, రకరకాలైనటువంటి పుష్పాలు, సుగంధభరితమైనటువంటి పుష్పాలు కొన్ని పెట్టెలలో, కొన్ని పెట్టెలలో పళ్ళు,
ద్రాక్షాపాలైనటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఇవన్నీ కూడా ఆ శృతికీర్తి అనేటువంటి రాజుగారు పంపించాడు రాముడు ఏం చేశాడంటే చూసి వాటన్నిటిని స్వీకరించి సీతమ్మ వారి దగ్గరికి అంతఃపురానికి పంపించాడు. ఆ సీతమ్మ వారు కూడా వాటిని చూసింది. చూస్తూ ఒకసారి ఏం చేసిందంటే అలా చూసింది, వాటన్నిటిని అట్లా ఉంచి ఆ తర్వాత ఆ మర్నాడు ఆ కొద్ది రోజులకు ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజు ఆమె ఉపవసించింది. హరిదినం అన్నారు దాన్ని. అదైకరాజంకర్య హరిదిన్యా ఉపోషణం కృత్వాపరే దినేర్నాస్వాజయౌ బృందావనాంతికం తులసీం పూజయిత్వా తాంసా చకార ప్రదక్షిణ. ఉపవాసం చేసి ఆ ఏకాదశి వ్రతంలో భాగంగా ఆవిడ స్నానాదులన్నీ ఉనర్చి శుచి తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నది. ఏతస్మిన్నంతరే సీతా నిరాహార శ్రమాన్విత త్యక్వా ప్రదక్షిణా మార్గం కించిదేవ చచాలస. కొంచెం నీరసం వల్లనో లేకపోతే శ్రమ వల్లనో కొంచెం ఆ ప్రదక్షిణ మార్గం నుంచి పక్కకి తప్పుతుంది. చరితాయాశ్చ సీతాయాః పల్లవేన హి వాససః పత్రమేకం తులస్యాశ్చ పపాత భూమి వైతదా. సీతమ్మ వారి యొక్క చీర కొంగు తగిలి ఒక తులసి ఆకు చెట్టు నుంచి తెగి కిందపడింది. తత్పత్రం జానకి దృష్ట్వా దారుష్యాం సుషితం శుభం. అంటే ఏకాదశి ఉపవాసం అయిన తర్వాత ద్వాదశి రోజు జరిగినస్తుంది. అయ్యయ్యో ద్వాదశి రోజు ద్వాదశి రోజు తులసి ఆకును తెంపకూడదు అంటారు. తులసి ఆకు తెగితే ఇది ఏదో అశుభంగా ఉంది అని చెప్పి అమ్మవారు కాస్త జ్ఞాత్వా ధర్మ కృతస్యేతి భయభీత భవస్తదా. అయ్యో ఇది దోషం కదా అంటే మనకు సందేహం రావచ్చు. సీతామాత సాక్షాత్తు లక్ష్మీదేవి కదా, ఆమె భయపడటం ఏమిటి, ఆమెకి యొక్క ఇవన్నీ కూడా లోకానికి ఆదర్శంగా ఉండడం కోసం వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మనం శ్రద్ధగా గ్రహించి లోకులు ఆచరించాలనేటువంటి సదుద్దేశంతో మనుషులాగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అయ్యో ఇదేమిటి ఇలా అపచారం జరిగింది, దోషం కదా, తులసి ఆకు తెగిపట్టం ఏమిటి అని చెప్పేసి భయపడినటువంటిది అలా ఉంది. సరే ఏం చేస్తుంది, అలాగే ఉన్నది. ఆకు తీసి ఆ తులసి కోట దగ్గర అట్లాగే పెట్టింది. ఇలా కాలం గడుస్తుంది. ఇంతలోకి నారద మహర్షి వచ్చాడు. పాలయమాం దీనం రాఘవ పాలయమాం దీనం రాఘవ అంటూ రామనామాన్ని స్మరిస్తూ ఎప్పుడు కూడా నారాయణ నామాన్ని మాత్రమే స్మరిస్తుండేటువంటి నారదుడు పాలయమాం దీనం రాఘవ పాలయమాం దీనం అంటూ రామమంత్రాన్ని తెలిపిస్తూ వచ్చాడు. అంటే రాముడు నారాయణుడు ఒకటైనటువంటి విషయాన్ని నారదుడి చేష్ట ద్వారా మనం తెలుసుకున్నాం. తెచ్చి సరే ఇంతలోకి రాముడు వచ్చాడు అంతఃపురానికి. నారదుడు కూడా ఆహ్వానించారు. రాముడు వచ్చి సీతమ్మ వారి దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టెలన్నింటినీ కూడా విభాగం చేసి ఎవరెవరికి పంపుతారో వాళ్ళందరికీ పంపించేశాడు. తాను కూడా ఆ పెట్టెల్లో వచ్చి కొన్ని ఫలాన్ని తీసుకున్నాడు, కొన్ని పుష్పాన్ని వాసన చూశాడు. అమ్మవారికి కూడా కొన్ని పండ్లు ఇచ్చాడు. ఇదంతా జరిగింది. సరే భోజన సమయం అయింది. భోజనశాలకు వెళ్ళారు. నారద మహర్షి కూడా భోజనం చేయమన్నారు. అంటే నారద మహర్షి ఒక మాట అన్నారు, రామచంద్ర ప్రభు క్షమించండి, క్షంతవ్యూహం సీతామాత చేసిపోయింది ఈ రోజు నేను చేయను అన్నాడు. ఒక్కసారి విస్మయానికి గురైనాడు. ఎందుకయ్యా ఆయనకు అన్నీ తెలుసు కానీ అలా సీతమ్మ వారు కూడా కష్టం వచ్చింది. ఎందుకంటే ఈరోజు ద్వాదశి రోజు అమ్మవారి చేత ఒక తులసి పత్రం తెగిపడింది. అది దోషం కదా, కనుక సీతమ్మ వారి ద్వారా దోషం జరిగింది కనుక అమ్మవారి చేతి పూజ ఈ రోజు నేను చేయను అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, దేవుడయ్యా మరి ఇలా జరిగితే మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాడు రాముడు. అంటే అన్నిటికీ కూడా పరిహారాలు ఉన్నాయి స్వామి, దీనికి కూడా పరిహారం ఉంటుంది. నీకు తెలియదా రామా, చెప్తాను విను. ద్వాదశి రోజు తులసి పత్రాన్ని ఈమె తెంపింది కనుక ఈవిడ వెళ్ళి నేను చెప్పిన మాట అబద్ధమైతే నువ్వు వెళ్ళి బృందావనంలో చూసిరా. వెళ్ళి చూస్తే అలాగే సరే ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ లేదు, అమ్మవారు వెళ్ళి మళ్ళీ తులసిని ప్రార్థించి ఆ ఆకును తులసి చెట్టుకు అతుకునేలా చేస్తే సరిపోతుంది అంటే వెళ్ళి అమ్మవారు ప్రార్థించి ఆ తులసి మాత్రం ప్రార్థించి ఆ పత్రాన్ని అతుకునేలా ప్రార్థిస్తుంది. అది అతుక్కుంటుంది.
ఇదేమిటి నేను ప్రార్థించినా కూడా తులసి మళ్ళీ అందుకోలేదు అని చెప్పి అంత ఆశ్చర్యానికి లోనై సీతామాత నారదు వైపు చూస్తుంది. నారదుడు పక్కకు పిలిచి, అమ్మా ఈరోజు స్వామి నీ దగ్గరికి ఆ పెట్టెలు పంపించినప్పుడు అక్కడ అందులో ఉన్నటువంటి పుష్పాన్ని నువ్వు ముందుగా వాసన చూసావమ్మా, చూసి మళ్ళీ వాటిలో పెట్టావు. పతివ్రత అయినటువంటి స్త్రీమణి మహిళామణి భర్తకు సమర్పించడానికి ముందుగా తాను ఆగ్రహించకూడదు. ఎందుకంటే త్రేతాయుగము ధర్మం ఏమిటంటే భర్త సాక్షాత్తు దైవ స్వరూపుడు కాబట్టి దైవానికి అర్పించకుండా మనం తినడం ఎంత అనుచితమో భర్తకు సమర్పించకుండా తాను ఆగ్రహించడం స్త్రీకి అనుచితము అని ఆనాడున్నటువంటి స్మృతి. ఇలా చేశావు నువ్వు, కనుక ఈ దోషాన్ని మన్నించమని తులసి మాతను వేడుకున్నట్లయితే అది అతుక్కుంటుంది అని చెప్తాడు. సీతమ్మ అలాగే చేస్తుంది, ఆ తులసిని అతుక్కునేలా చేస్తుంది. అలా చెప్తే అప్పుడు అంటాడు రాముడు అంటాడు, హే సీతే సజ్జనయనే మునీనామపి మోహిని నేదమ్మయా శిక్షితం చే సర్వస్త్రీణాం శిక్షితం. నన్ను మన్నించు జానకి తదా సీతాం సమాలీయ రాఘవో ముదితాన. రాముడు ఎంతో ఆనందించి సీతమ్మ వారిని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని, సీత ఆ హతుష్టమనా శ్రీమాన్ వసనాహారం పుణిత, నాకు చాలా తృప్తి కలిగింది, నాకు ప్రేమైనటువంటి తులసికి నీవు తృప్తి కలిగించావు, నీవు తప్పు చేశావు అనడం అబద్ధం ఇందులో, అది కాదు. హే నీకే కజనైనే మునీనామకు మోహిని నేదం మయా శిక్షితం సర్వస్త్రీణం సుశిక్షితం. లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ పతివ్రత ధర్మాల్లో ఉన్నటువంటి సునిశ్చితమైన విషయాన్ని బోధించడం కోసం ఈ మాట చెప్పాను, కానీ నీవు తప్పు చేశావని కాదు, నాకు చాలా సంతోషాన్ని కలిగించావు అని చెప్పేసి అమ్మను ఆశ్వాసన కలిగించాడు. రాముడిని అప్పుడు భక్తితో నారదుడు అద్భుతమైనటువంటి పాపఘ్న శ్లోకములు అని చెప్పి 9 శ్లోకాల్లో రామచంద్రమూర్తిని అద్భుతంగా స్తుతించాడు. అందులో ఒక శ్లోకం మీకు మనవి చేస్తాను. శ్రీరాముని విశ్రామం జనసిద్ధామం దయారామం సీతారంజన సత్య సనాతన రాజారామం ఘనశ్యామ నారీ సంస్థిత కాళింది నత నిద్రా ప్రార్థిత భూపాలం రామం స్వామి రసాసత్నం ప్రణమామి ఛేదిత సత్తాలం. ఈ 9 శ్లోకాల్లో చివర ఛేదిత సత్తాలం అంటే 7 తాటి చెట్లను కూల్చినవాడా 7 తాటి చెట్లను కూల్చినవాడా అనే మగుటంలో ఉంటాయి ఈ 9 శ్లోకాలు కూడా. ఈ 9 శ్లోకాలు చదివినట్లయితే సప్త వ్యసనాల బారి నుంచి మనిషి రక్షించబడతాడు, సప్త వ్యసనాలు అనేవి ఉన్నాయి, వాటి బారి నుంచి మనిషి రక్షించబడతాడు అనేటువంటి ఉపదేశం కూడా ఇందులో ఉంది. ఇలా నారద మహర్షి రామబ్రహ్మను 9 శ్లోకాల్లో స్తుతించాడు. ఇలా ఉండగా మరొక రోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక రోజు దూత వచ్చి రాముడు వారికి నమస్కరించి, స్వామి నాకు దయచేసి అనుమతి ఇవ్వండి, నేను మీ కొలువును సాధించుకుంటాను, నాకు అనుమతి ఇవ్వండి, మీ సేవ నుంచి విరమణ ఇవ్వండి అని చెప్పి ప్రార్థించి ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి దూత ఏం చేస్తారంటే ఒక వారం రోజుల పాటు ఆనంద రామాయణాన్ని పారాయణ చేస్తారు. అంతా కూడా పురాణాలలో పారాయణ యొక్క మహత్యాన్ని చెప్పడం కోసం చెప్పేటువంటి సంఘటన. పారాయణ చేస్తారు. పారాయణ చేస్తే ఆ పారాయణ ఫలితంగా వీరికి ఒక అద్భుతం జరుగుతుంది. అంగడి వీధికి వెళ్తాడు. అంగడి వీధికి వెళ్తే అక్కడ ఆ పక్కన ఉన్నటువంటి పొరుగు రాజ్యంలో రాజుగారు అకస్మాత్తుగా చనిపోవటం వల్ల రాజుగారి కొడుకు పసిపిల్లవాడు రాజ్యపాలన బాధ్యత నిర్వహించడానికి మంత్రిని ఏర్పాటు చేయాలనుకుంటారు, మంత్రికి ఇవ్వాలనుకుంటారు. మంత్రి అర్హుడు కాదు అని కొంతమంది అభ్యర్థన పెడతారు, కొత్త మంత్రిని ఎన్నుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ దేశంలో ఉన్న ఆచారం ప్రకారం ఒక ఏనుగురు మాల ఇచ్చి ఈ ఏనుగు ఎవరి మెడలో మాల వేస్తే వారి కొత్త మంత్రి అని చెప్పి నిర్ణయించుకొని అది ఆ ఏనుగురు పంపిస్తే అది వచ్చి ఈ దూత ఎవరైతే ఉన్నాడో ఆనంద రామాయణం పారాయణ చేశాడో వాడి మెడలో వాడు మాల వేస్తాడు, వాడు అకస్మాత్తుగా మంత్రి అవుతాడు. ఇలా ఈ విషయాన్ని తెలుసుకుని అనేక మంది పని మానేసి ఆనంద రామాయణం పారాయణం చేసుకుంటూ కూర్చొని కొంతమందికి అపారమైన భోగాలు లభించాయి, సంపదలు లభించాయి, అనేకమైనటువంటి కొంతమంది రైతులు అయినారు, సంపదలు లభించాయి, అనేకమైనటువంటి అందరూ కూడా పని మానేసి ఈ రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు. కొంతమందికి ధనం లభించింది, కొంతమందికి గృహం లభించింది, కొంతమందికి గ్రామాధికారి పదవి లభించింది, కొంతమందికి స్వర్గం లభించింది. ఇట్లా ఆనంద రామాయణాన్ని పఠించి శ్రవణం చేసి లాభాన్ని పొందినటువంటి వాడు ఎవరు లేడు.
చివరికి ఏమైందంటే ఎవడూ పనిచేసేవాడు లేరు, సైన్యంలో ఎవరు లేరు, దూతలుగా ఎవరు మిగలలేరు, సేవకులుగా కూడా ఎవరు మిగలలేరు. ఒకసారి రాముల వారి సామంతరాజులు రాముల వారి దగ్గరికి రావాల్సి వచ్చి ప్రయాణ కేంద్రాన్ని పిలిస్తే సైనికులు ఎవరు దొరకలేదు, దూతలు ఎవరు దొరకలేదు. అందరూ వచ్చి రాముల వారి దగ్గరికి వచ్చి విన్నవించుకుంటారు, ఆయన మా రాజ్యంలో ఎవడో అసలు సైన్యంలో ఎవడో లేకుండా పోయాడు, దూతలు ఎవరు లేకుండా పోయారు, ఇదేమిటంటే అప్పుడు లక్ష్మణుడిని పిలుస్తాడు. లక్ష్మణ ఏమిటంటే నిజమే రామా ఇలాగే జరిగింది అంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి వాల్మీకి మహర్షిని పిలిపించి స్వామి ఏం చేయమంటారు అని చెప్పండి. అంటే మీరే ఏదైనా చెయ్యండి, ఆనంద రామాయణాన్ని నేను రచించాను, దాని పారాయణం వల్ల ఇలా జరిగింది అంటే రాముడు అప్పుడు సవరణ చేస్తాడు. ఇక నుంచి ఇలా కుదరదు, ఈ పారాయణం మనం అందరికీ లభించదు. సప్త జన్మాంచితం పుణ్యం మమార్చన సముద్భం. గత 7 జన్మలలో ఎవరైతే పారాయణాన్ని చేసి నన్ను భక్తి శ్రద్ధలతో అర్చించారో వాళ్లకు మాత్రమే ఆనంద రామాయణం పట్ల శ్రద్ధాభక్తులు లభిస్తాయి, మిగతా ఎవరు పడితే వాళ్ళకి ఇవన్నీ కూడా లభించవు అని చెప్పి ఒక సవరణ ఆజ్ఞ చేస్తారన్నమాట. అప్పటి నుంచి అలా ఆ సమస్య పరిష్కరించబడింది అని చెప్పి చెప్తారు. ఇలా ఉండగా ఒకరోజు సుమంత్రుడు మరణిస్తాడు. సుమంత్రుడు అనేటువంటి వాడు మంత్రి రామనికి తెలుసు. రాముడు కొలువేరి ఉండగా సుమంత్రుడు ఇంటి నుంచి ఒక దూత వస్తాడు. మహారాజా, సుమంత్రుల వారు మరణించారు, సుమంత్రుల వారి ధర్మపత్ని సంగమనం చేయాలనుకున్నారు, మీ యొక్క ఆజ్ఞ కోసం వచ్చారు అని చెప్తాడు. రాముడు వెంటనే ఆశ్చర్యపోతాడు, లెక్కిస్తాడు. దేవుడి ఇంకా 9 రోజులు ఆయుష్ ఉంది కదా, సుమంత్రుడు 9 రోజుల ముందే ఎలా చనిపోయినాడు అని చెప్పేసి వెంటనే లక్ష్మణ సిద్ధం చేయి చెప్పని కోదండాన్ని ధరించి వెంటనే యముడికి వెళుతూ ఉంటాడు. అసలు యముడు ఇట్లా ఎందుకు చేశాడో కనుక్కున్నాడు. వెళ్తుంటే దారిలో యమదూతలు ఈ యొక్క సుమంత్రుడి యొక్క ప్రాణాన్ని తీసుకొని వెళ్తున్న యమదూతలు వస్తే ఆగండి అని చెప్పి వాళ్ళని కొట్టి వాళ్ళని నిగ్రహించి సుమంత్రుడి యొక్క ప్రాణాన్ని మళ్ళీ తిరిగి పంపిస్తాడు. ఈలోపు సుమంత్రుడి యొక్క పార్థివ దేహంలో ప్రాణం వచ్చే చెల్లిస్తుంది, వాళ్ళందరూ ఆనందిస్తారు. వీళ్ళందరూ అంటారు, స్వామి మమ్మల్ని ఎందుకు దండించారు, యమధర్మరాజు వారు చెప్తే మేము వచ్చి ప్రాణాన్ని తీసుకెళ్తున్నాము కనుక. అంటే లేదు, ఇతనికి ఆయుష్ పూర్తి కాలేదు, ఆయుష్ పూర్తి కాకపోతే మీరు ఎట్లా తీసుకెళ్తారు కనుక. అప్పుడు వాళ్ళు చెప్తారు, యమదూతలు చెప్తారు, స్వామి మీకు తెలియదేముంది, ఈ సుమంత్రుడు తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడు మొదటి రోజు శిరస్సు బయటికి వచ్చింది, ఆ స్థితిలో 9 రోజులు అలాగే ఉన్నాడు, 10వ రోజులు కానీ ఈయన యొక్క మిగతా శరీర భాగాలు తల్లి గర్భం నుంచి బయటికి రాలేదు. ఇలా ఉండడం వల్ల అప్పుడున్నటువంటి వేద పండితులు మంత్రాల చేత ఏదైనా విమర్శిస్తే ఆ మంత్ర ప్రభావం వల్ల ఈ తల్లి గర్భం నుంచి పూర్తిగా బయటకు వచ్చింది శిశువు, అందువల్ల ఇతను సుమంత్రుడు అన్నారు, మీకు కూడా తెలుసు కదా ఈ సంగతి కనుక. శిరస్సు బయటకు వచ్చినటువంటి సమయం నుంచి నేటికి ఆయుష్ పూర్తయింది, అందుకే యమధర్మరాజు వారు మాకు చెప్పారని తీసుకెళ్తున్నామంటే తప్పురా. పూర్తి శరీరం ఎప్పుడైతే తల్లి శరీరం నుంచి బయటకు వచ్చిందే ఆ రోజే జన్మదినము కనుక ఇంకా 9 రోజులు ఆయుష్ ఉన్నది, మీరు ఆయుష్ తీరకముందు ఇతను తీసుకెళ్తున్నారు, అందుకే మిమ్మల్ని దండించాను పొమ్మండి అని. సరే ఇలా చచ్చి బతికినటువంటి సుమంతుడు ఆనందంతో దాన ధర్మాలు చేస్తారు, స్వర్గతిని పొందాడు, ఎంత బాగానే ఉంది. వెంటనే వీళ్ళందరూ ఈ యమభట్లందరూ కూడా అక్కడికి వెళ్తారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయుధాన్ని కింద పడేసి వేసినట్టే ఉంది, మీ యొక్క రాజ్యర్హము రాముడి చేతిలో మేము సాగు దెబ్బలు తిన్నాము, మా ప్రాణాలన్నీ లొట్టపోయినట్లు అయిపోయింది, ఎవరికి ఆయుష్ పూర్తి కాకముందే అతను తీసుకురమ్మని చెప్పావు యమధర్మరాజా, ఇదేమి న్యాయమో అది చెప్పి వాళ్ళు బోధన మొత్తుకుంటారు. ఇదేమిటి ఇలా అయిందా అని యముడు గర్వించి అయోధ్య మీద దండెత్తడానికి బయలుదేరుతాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు, నేను రాముడి మీద యుద్ధానికి వెళ్తున్నాను, రమ్మంటే నీకు తలకా యుద్ధాలు లేదా, రాముడితో యుద్ధమే ఉంటాయా, ఆయన చూసి భయపడి నేను కల్పవృక్షాన్ని అప్పగించాను అని అంటాడు. వరుణుడు అగ్ని నివృత్తి మన దిక్పాలకుల దగ్గర కూడా వెళ్తాడు, కోరుతాడు, వాళ్ళు కూడా ఇదే మాట అంటారు. చివరికి అందరూ కలిసి బుద్ధి చెప్తారు, మీరెవరూ రాకపోయారు, నేనే ఒక్కనే వెళ్తానని రాముడి మీద యుద్ధానికి వెళ్తాను. వెళితే యముడు యుద్ధానికి వచ్చాడనే వార్త విని యముడు వెళ్ళి లవుడు చెప్తాను, లవుడు రాముడు కుమారుడైన లవుడు వెళ్ళి యముడితో యుద్ధం చేసి అతన్ని ఓడిస్తాడు. యముడు యమదండాన్ని ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు లవుడు. ఈ బ్రహ్మాస్త్రం దాటికి తట్టుకోలేక యముడు పారిపోతూ ఉంటే అప్పుడు సాక్షాత్తు సూర్యుడు మళ్ళీ రంగంలోకి దిగుతాడు. లవా, ఈయన నా కొడుకు, నీవు సూర్యవంశ సంబంధింపుడు, సూర్యవంశంలో పుట్టినటువంటి వాడివి, ఈ యముడు నీకు అన్నతో సమానము, పెద్దవాడు కదా, వైరం తగదు, దయచేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించు,
నేను వచ్చి రామచంద్ర వాళ్ళ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటాను అని లవుడిని అడిగితే, లవుడు సూర్యుడిని గౌరవించి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించగా ఆ సూర్యుడు యముడిని వెంటబెట్టుకొని లవుడు, సూర్యుడు అందరూ కలిసి రాముడి సన్నిధికి వెళ్తారు. రాముడి యొక్క గొప్పతనం చూడండి. సూర్యుడు కనిపించగానే తన వంశానికి మూల పురుషుడు కదా, సింహాసనానికి గబగబా వచ్చి నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాలతో పూజించి ఉచితాసనం మీద కూర్చోబెట్టి, సూర్యదేవ ఏం కావాలో సెలవివ్వండి అంటే ఇలా జరిగింది అని చెప్తాడు. రాముడు ఒక మాట అంటాడు, లవుడు చిన్నపిల్లవాడు, మీ గొప్పతనం తెలియక యముడిని దండించాడు, క్షమించండి అని. లోకంలో ఆచారం ఏంటంటే తమ తప్పు లేకపోయినా తమకంటే పెద్దవాళ్ళు, గౌరవనీయులు, వందనీయులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా మన వల్ల అసౌకర్యం, ఇబ్బంది కలిగితే మన తప్పు లేకపోయినా కూడా మన్నించండి అని కోరాలి. అది రాముడు నేర్పాడు. క్షమించండి సూర్యదేవ, ఇలా జరిగింది, మనసులో పెట్టుకోకండి అని. నాయన, సాక్షాత్తు బ్రహ్మ నీ కొడుకు, బ్రహ్మ యొక్క కొడుకు మరీచి, నీకు మనవుడు మరీచి, మహర్షి యొక్క కొడుకు కశ్యపుడు, కశ్యపుడు యొక్క కొడుకును నేను, అంటే నేను మరీచికి మనువండి, అంటే నీ మనువుడికి మనువండి, నేను ముని మనవండి కనుక నేను బంధువుని కదా, నా కొడుకయ్యా యముడు, ఈ బంధుత్వాన్ని పురస్కరించుకొని ఇతన్ని క్షమించవలసింది చెప్పంటే రాముడు ఒక శాసనం చేస్తాడు. ఇక నుంచి జాగ్రత్తగా నా రాజ్యంలో ఎవరైనా సరే, నేను రాజ్యం చేస్తున్నంత కాలము ఆయుష్ పూర్తి కాకుండా పొరపాటునైనా సరే ఎవరి యొక్క ప్రాణాన్ని నీవు తీయడానికి వీలు లేదు అని చెప్పి శాసనం చేస్తాను. అలాగే అంగీకరించి యమధర్మరాజు తమ నిజధామానికి సూర్యుడితో కలిసి వెళ్ళిపోతాడు. అప్పుడు దూతల్ని పిలిచి లక్ష్మణుడికి చెప్పి, రాజ్యం అంతా కూడా నా యొక్క శాసనాన్ని ఒకసారి మీరు చాటింపు వేయవలసింది అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తాడు రాజ్యాన్ని. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ధర్మ ఆచరణలు చెప్తాడు. అవి క్లుప్తంగా మీకు మనవి చేసి దీన్ని సంపన్నం చేస్తాను. పూర్ణాయుషు నిండకుండా మృతులైన వారు ఎవరైనా ఉన్నట్లయితే నా సన్నిధానానికి ఆ మృతదేహాన్ని తీసుకురావాల్సిందే. ఎవరు కూడా పూర్ణాయుషు పూర్తి కాకుండా మరణించడానికి వీల్లేదు. ఇళ్లలోనూ గ్రామాల్లోనూ పౌరాణికను ఏర్పాటు చేయండి. అందరూ కూడా వారి వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణంగా సంధ్యావందనము మరియు పితృకర్మలు మొదలైనటువంటి నిత్యకర్మల్ని చేయవలసిందే. ఎవరితో ఎవరినూ ద్వేషాన్ని పూనకూడదు. దేవతలను, పితృవులను హోమాలు చేసి తృప్తిపరచాలి. చెడ్డ నడవడి గల వారిని, అవినీతి పనులను శిక్షించాలి. తల్లిదండ్రులకు ఎప్పుడూ నమస్కరించాలి. వేదములు నిరంతరము పూజనీయములైనవి. ఇవన్నీ కూడా సర్వకాలికమైనటువంటి విశ్వజనీయమైనటువంటి ధర్మాలు. చాలా పేదమైన వాటిలో ఎప్పుడూ ధర్మాన్ని పాటించాలి. అయోధ్యలో రామతీర్థాలలో చైత్ర స్నానాన్ని ఆచరించండి. ద్వారకలో వైశాఖ స్నానం చేయండి. 5 నదులు కలిగినటువంటి కాశీ క్షేత్రంలో కార్తీక స్నానాన్ని ఆచరించండి. చాతుర్మాస్య వ్రతము మొదలైనటువంటి వ్రతాన్ని ఆచరించండి. చాతుర్మాస్య వ్రతము ఎన్నులకే అనుకుంటాం మనం. గృహస్థులు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని చేయాలి అని. అతిథిని ఎన్నటికీ నిరాకరించకూడదు. ఇవన్నీ చూస్తే తైత్రీయోపనిషత్తులో చెప్పినటువంటి ఏవైతే ధర్మాలు ఉన్నాయో, మాతృదేవో భవ, పితృదేవో భవ, దేవవిష్ణు కార్యాభ్యాన్నం ప్రమదితవ్యం, కుశలాన్నం ప్రమదితవ్యం, ధర్మాన్నం ప్రమదితవ్యం ఏవైతే ఉన్నాయో, వేదమనుచార్యేన్ సేవాచిరమను శాస్త్రి, ధర్మం వద, ధర్మం చద, సత్యం వద, ఏవైతే వేద వాక్యాలను యథాతథంగా రామవాక్యాలుగా మనకి ఇవి కనిపిస్తాయి. ఒంటరిగా తపస్సు చేయండి. అధ్యయనం చేయదలుచుకుంటే 2 కలిసి అధ్యయనం చేయాలి. ఏదైనా సంకీర్తన చేస్తే, గానం చేస్తే 3 కలిసి పాడండి. 4 చేరి మార్గ ప్రయాణం చేయాలి. పరకాంతల్ని చూడరాదు, వారిని గురించి చింతింపరాదు. పుణ్యకాలాల్లో తీర్థాన్ని వదిలి ఇళ్లలో స్నానం చేయరాదు. కాలోచితంగా నిత్యకర్మల్ని ఆచరించాలి. గురువులను అవమానింపరాదు. అలాగే రాత్రి ప్రయాణికులు నిర్భయముగా ఉండవలెను. కాళ్లకు జోళ్లు తొడిగి గురు, దేవ, తీర్థ, బృందావన, హోమశాలాది పూజ్యస్థలాలకు పోకూడదు. వేదాది గ్రంథ పారాయణం నిష్కామముగా చేయడం. ప్రతి గృహంలోనూ ఎదురు పూజించబడాలి. ఎదురు పూజ్యులు అందరికీ, వారిని సత్కరింపవలయను. ఎటులకు కనిపిస్తే కమండలము, కౌపీనము, పాదుకల నుంచి ఆచరించవలసింది అని.
వసంత ఋతువులో చందనము, ఛత్రము, విసనకర్ర, ఉదకము, పానకము, మజ్జిగ మొదలగు పానీయాలు దానము చేయవలయను. ఇట్లా శంకర నారాయణుల సన్నిధానంలో నృత్య, గీత, వాద్య వినోదాలు, పౌర్ణమి నాడు జ్వాలాతోరణాది కార్యక్రమాలు చేయాలి. దుష్టబుద్ధిని మొదలి కష్టములకు దూరముగా తొలగించుకోవలెను. వేదములను చెప్పించి గీతలను పఠించవలసింది, వేద పారాయణములు చేయించవలసినది. లఘు, రుద్ర, మహారుద్ర, అతిరుద్రాలు మొదలైన విధానాల చేత పరమేశ్వరుని ఆరాధించవలసింది. ఒక విషయాన్ని సదా గుర్తుంచుకోండి. ఆయుష్ చంచలమని, యముడు క్రూరుడని, నరక దుఃఖం భయంకరమని సదా గుర్తుంచుకోవలయును. శంకరాచార్య వారు చెప్తారు, ఆయుర్నశ్యంతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగత్పక్షక తస్మాన్ మాం శరణాగతం కరుణయాసం రక్ష రక్షాదను. ఆయన ఇప్పుడు నన్ను సత్వరమే రక్షించాలి. లక్ష్మీతోయ తరంగ మంద శపనం విద్యుచ్చలం జీవితం. మెరుపు తీగ వలె చంచలమైనటువంటిది ఆయన జీవితము. లక్ష్మి కూడా అచంచలమైనటువంటిది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు కనుక నన్ను రక్షించవలసినటువంటి భారము నీదే సుమా అంటూ నిత్యము పరమేశ్వరుని ప్రార్థన చేయవలసింది. మనస్సును నిర్మలముగా పెట్టుకునవలేను. పొట్టును తల్లినట్లు ధనమును ఇవ్వవలను. ధనమును వితరణ చేయవలసింది ధర్మ కార్యాలకు. ఇట్లా ఇది ఈ యొక్క రాజ్యకాండలో 24 సర్గలున్నాయి. 24 వర్గము అంటే 24 గుణించగా 576 సార్లు 576 సర్గలుగా ఎవరైతే 24 పారాయణం చేసినట్లయితే 47 దినాలు ఇలా ప్రారంభం చేస్తే లభించినది ఏది ఉండదు. సర్వ ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని చెప్పి దీనిని ఫలశుద్ధిగా చెప్పాడు వాల్మీకి మహర్షి. ఇలా పఠించినటువంటి వాడికి శత్రువులు శరణాగతులు అవుతారు. ఆనంద రామాయణం మధ్యలో ఉండేటువంటి రాజ్యకాండము, రాజ్యమే మొదలైన ఏ అధికారాలు ఉంటైనా భక్తులైతే మళ్ళా పోయినటువంటి పదవి వస్తుంది. ఈ రాజ్యకాండం సర్వోత్తమము, సుఖాన్ని ఇచ్చేది. వివాహాది మహోత్సవ కాలంలో కూడా ఇది పఠనీయము. ఈరోజు పరమ మంగళమైనటువంటి వసంత నవరాత్రుల యొక్క ప్రారంభ దినోత్సవము, ఉగాది, చైత్ర శుద్ధ ప్రతిపత్తి రోజు ఈ పరమ మంగళప్రదమైనటువంటి ఆనంద రామాయణంలోని రాజ్యకాండను ప్రవచించుకునేటువంటి అవకాశం లభించినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళ మీ అందరికీ నమస్సులు తెలియజేస్తూ ప్రస్తుతానికి సెలవు. స్వస్తి ప్రజాస్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.